రామ్ అందరికి మన తెలంగాణలో ఆలయాల ధ్వంసాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న ట్యూస్డే రోజు బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో పాత పెద్దమ్మ తల్లి టెంపుల్ ని ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి మిడ్ నైట్ ధ్వంసం చేసి వెళ్లిపోయారంట. తెల్లారి తెలుసుకుంటే ఎవరు అని చెప్పేసి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి అది అక్కడి నుంచి తీసేయాలి అని చెప్పేసి ధ్వంసం చేశారంట. ఇఫ్ అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే మిడ్ నైట్ వచ్చి ఎందుకు గులగొట్టినారు? డే టైమ్ లో చేయలేరా? వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అట్లెట్లా గులగొడతారు అమ్మవారి టెంపుల్ ని? అసలు ఎండోవ్మెంట్ డిపార్ట్మెంట్ కి ఏ రైట్ ఉందని చెప్పేసి వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అలా గులగొట్టేస్తారు. అండ్ మీ గవర్నమెంట్ కి మా హిందూ దేవాలయాలు అవసరం లేదా? ఇప్పటి వరకు ఎన్నో మసీద్లు, ఎన్నో దర్గాలు, చర్చ్లు తీసేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. బట్ ఇప్పటి వారికి ఒక్కటి కూడా తొలగించింది లేదు. బట్ మా హిందూ దేవాలయాల పైన ఎందుకు పడ్డారు? అంటే మా హిందువులు ఏం చేయలేమన్నా, గమ్మున కూర్చుంటామని చెప్పేసా మీ ఆలోచన? ఇయాలటి దినం హిందూ బిడ్డలందరూ కూడా కళ్ళు తెరవాల్సిన రోజు ఇది. మేమేమంతా చేతగానోళ్ళం కాదు. మీరు మా గుళ్ళని ధ్వంసాలు చేసుకుంటా పోతే మేము గమ్మున కూర్చోనీకే. ఒకవేళ ఇట్లనే గనక కొనసాగింది అనుకో, మేము హిందువులందరం కలిసి ప్రొటెస్ట్ కంపల్సరీ చేస్తాము. అండ్ ఆల్సో ఏ గవర్నమెంట్ కూడా హిందూ గుళ్ళ పైన చేతు పెట్టాలంటే ఆలోచించే విధంగా చేస్తాము. జాగ్రత్త. మీ సోకాల్ పొలిటికల్ లీడర్స్ అందరు కూడా జాతరలు రాగానే, పండుగలు రాగానే వచ్చేసి జనాలందరిని ఆపేసి క్యూ లైన్లు ఎక్కడిదక్కడ ఆపేసి వచ్చి దర్శించుకొని విఐపీ లాగా వచ్చి పోడు కాదు. ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు కూడా మీరందరూ నించొని స్టాండ్ తీసుకున్నప్పుడే మీరు అసలైన పొలిటికల్ లీడర్స్. ఇవాళ దినం మన హిందూ ఆలయాలకే రక్షణ లేని రోజు వచ్చిందంటే రేపటి దినం మన హిందూ బిడ్డలకు కూడా రక్షణ లేదు. సో మన కోసం మనం మాత్రమే స్టాండ్ తీసుకోవాలి. అర్థమైంది అనుకుంటా మీ అందరికి. జై శ్రీరామ్, జై మా భవాని.